నమస్కార్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై పీస్ఫుల్ హోమ్. ఈరోజు ఈ వీడియోలో మీదని షేర్ చేసుకుంటుంది. ఈరోజు మహాశివరాత్రి కదండి. ఆ పూజ అనేది ఎలా చేసుకున్నాను అనేది మీతోనే షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. ఓకే, సో చాలామంది ఈరోజు ఉపవాసం జాగారాలు చాలామంది ఉంటారండి. సో అందరూ హ్యాపీగా ఉండాలి, చాలా హెల్తీగా ఆరోగ్యంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, నేనైతే ఈ పూజ అనేది మార్నింగ్ ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ 2 దీపాలు చాలా పవిత్రమైనవండి, స్వామివారికి చాలా ప్రీతికరం. ఒకటి నారికేల దీపం, ఇంకొకటి రుద్రాక్ష పిండి దీపం అండి. సో నారికేల దీపం మట్టి వెలిగించడానికి మట్టుగా అది 3 కళ్ళు ఉన్న వైపు ఉంటుంది కదండి, ఆ వైపు అనేది మనం ఆ దీపం అనేది వెలిగించుకుంటాం. అందులోని 2 ఒత్తుల్ని కలిపి ఒక్కొక్క ఒత్తిగా తయారు చేసుకుంటూ 3 దిక్కులుగా మనం ఆ దీపాన్ని వెలిగించుకోవాలి. ఈ రుద్రాక్ష దీపం అనేది 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకొని అందులో ఒక దీపం అనేది వెలిగించుకుంటాం. ఇంకొక చెక్క ఉంటుంది కదండి, కొబ్బరికాయ కొట్టగా ఇంకో చెక్క. ఆ చెక్కని ఏంటంటే మనం ముక్కలుగా కోసుకొని దాంట్లో బెల్లం ముక్క కానీ లేదు అంటే పంచదార కానీ వేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తాం. అదేవిధంగా కొబ్బరి నీళ్ళు కూడా స్వామివారికి సమర్పిస్తాం. రుద్రాక్ష దీపాన్ని ఈ రకంగా వెలిగించుకున్నానండి. నాకు మందిరంలో పెట్టే ప్లేస్ లేదు, సో అందుకు మందిరం కిందన ముగ్గు వేసుకొని ఆ ముగ్గు మీద ఈ రుద్రాక్ష దీపము నారికేల దీపం 2 కూడా అమర్చుకున్నాను. అదేవిధంగా స్వామివారి పెట్టే నైవేద్యం కూడా కిందనే పెట్టుకున్నానండి. పైన అనేది అంత స్పేస్ లేదు సో అందుకని ఈ 2 ప్రత్యేక దీపాలు కూడా కిందనే అమర్చుకున్నానండి ముగ్గు వేసుకొని. ఈ దీపం అనేది మార్నింగ్ ఒకవేళ పెట్టలేదనుకుంటే మట్టుగా రేపు మార్నింగ్ అయినా పెట్టుకోవచ్చండి. ఎందుకంటే రేపు మళ్ళీ చాలామంది ఉపవాసం జాగరణ చేసేవాళ్ళు గుళ్ళకి వెళ్తారు, మళ్ళీ ప్రత్యేకంగా స్వామివారి పూజలనే చేసుకుంటారు కాబట్టి అప్పుడు కూడా మీరు ఈ దీపారాధన అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నా నిత్య పూజ, నేను స్పెషల్గా చేసుకునే శివదేవునికి పూజ అనేది ఏ రకంగా చేసుకున్నానండి ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తున్నానండి. నాది చాలా చిన్న పూజా రూమ్ కదండి, పైన ఈ రకంగా పూజ అనేది ఉంటుంది. సో ఈ పూజా రూమ్లోనేమొచ్చి నేను కొంచెం ఎక్కువగా పువ్వులతోటి ఈసారి బాగా అలంకరణ అనేది చేసుకున్నాను. పసుపు పువ్వులు, పింక్, పీచ్ కలర్తో ఉన్న పూలు, అదేవిధంగా బిల్వపత్రాలు, తులసి దళాలతో బాగా స్వామివారికి అమ్మవారికి అలంకరణ అనేది చేసుకున్నాను. శివదేవునికి ప్రత్యేకంగా ఎంతో ఇష్టమైన బిల్వపత్రాలతో కూడా స్వామివారికి అష్టోత్తరం అనేది చేసుకున్నానండి. ఈ రకంగా పూజ అనేది నాది మార్నింగ్ అంతా కంప్లీట్ అయిందండి. తర్వాత టెంపుల్కి వెళ్ళామండి. సో టెంపుల్కి వెళ్ళి మంచిగా దర్శనం అనేది చేసుకొని అభిషేకం అనేది చేయించుకొని వచ్చాము. ఆ తర్వాత ఇదిగోండి నా రంగోలి ఈరోజు ఎంట్రన్స్ ఈ రకంగా వేసుకున్నాను నేను. సో ముగ్గు అనేది మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. సో చాలా కళగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. సో అందరికీ వన్స్ అగైన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఫెస్టివల్ అని ఇలాంటి రంగోలి ఈ రకంగా పూజ అనేది అంటే ఏ దేవుడికైనా ఇంకా మంచిగా చేసుకుందాం అనే థాట్ అనేది వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూస్ఫుల్ అయితే మటుకు డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతానండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.